ఏం చేస్తుంది, అసలు మెసేజెస్ పెట్టినా రిప్లై ఇవ్వట్లేదు, అలాగే వీడియోస్ కూడా పెట్టట్లేదు అని అనుకుంటున్నారు. తెలిసిన వాళ్ళైతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ అని మెసేజెస్ పెడుతున్నారు. అలాగే తెలియని వాళ్ళైతే మా అమౌంట్ తీసుకొని ఇంకా వెళ్ళిపోయారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారు. చాలామంది చాలా రకంగా ఊహించుకుంటున్నారు. నాకైతే మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి మాత్రం ఈరోజు మీకు చెప్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది బొటిక్ స్టార్ట్ చేయడం కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి, అసలు ఏమేమి తీసుకోవాలి, బడ్జెట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలని చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారండి. నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైమే కాబట్టి మీ అందరికీ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అసలు విషయం ఏంటంటే ఇప్పటివరకు అయితే నేను ఇంట్లోనే ఉండి వర్క్ స్టేషన్ లేకుండా నేను మేనేజ్ చేయగలను. కాకపోతే ఇప్పుడు ఎక్కడెక్కడో టైలర్స్ ఉండడము, నేను వాళ్ళకి కటింగ్ చేసి పంపించడము, అక్కడి నుంచి నాకు మళ్ళీ డ్రెస్సెస్ రావడం, ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్ అవుతుంది. నా డిజైనింగ్కి కూడా టైం పడుతుందండి. ఎక్కువ టైం అంతా కూడా అలా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా చాలా గ్యాప్ అయితే వస్తుంది. అందుకే ఇంకా నేను నా దగ్గరే వర్కర్స్ని పెట్టుకుంటే బాగుంటుందనేసి నాకు ఇంటికి దగ్గరలో ఉండేలాగా వర్క్ స్టేషన్ని నేను ప్లాన్ చేసుకున్నాను. అలాగే ఇంకా నాకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంది, నాకు పాప ఉంది కాబట్టి ఇంకా నాకు చూసుకోవడానికి కూడా ఈజీగా అవుతుంది. నాకు కన్వీనియంట్గా ఉండేలాగా ఒక షటర్ అయితే నాకు దొరికిందండి. ఓన్లీ వర్క్ స్టేషన్ కోసం మాత్రమే, వాకిన్ అయితే లేదండి. చాలామంది ఇప్పటివరకు అడుగుతున్నారు, వాకిన్ మీరు ఆన్లైన్ కాకుండా వాకిన్ కూడా పెట్టొచ్చు కదా, ఆఫ్లైన్ కూడా పెట్టొచ్చు కదా అని అడుగుతున్నారు. ఇంకా నాకైతే వర్క్ స్టేషన్ కోసం మాత్రమే ఇది తీసుకుంటున్నాను. ఎందుకంటే వర్క్ అనేది రోజు రోజుకి చాలా పెరిగిపోతుందండి. ఆర్డర్స్ చాలా వస్తున్నాయి, మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. ఇంకా డిజైన్ చేయండి, ఇంకా డ్రెస్సెస్ పెట్టండి, స్టిచ్ డ్రెస్సెస్ పెట్టండి, మేము డైరెక్ట్గా పర్చేస్ చేయడం ఈజీగా ఉంటుంది, అలా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. కస్టమైజేషన్ అయితే లేదండి, ఎందుకంటే నాకు ఇంత వర్క్లో నేను ఒకదాన్నే మేనేజ్ చేసుకోవాలి, అన్నీ చూసుకోవాలి కాబట్టి కస్టమైజేషన్ తీసుకుంటే మాత్రం నాకు ఇంకా వర్క్ అవ్వదు. అందుకే ఇంకా ఇప్పటికైతే నేను ఓన్గా డిజైన్ చేసినవి మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. అలాగే మీకు సపోర్ట్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈరోజు మీకు ఆ షటర్ ఎలా తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను, అలాగే దాన్ని ఎలా ప్లాన్ చేసుకోబోతున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, లొకేషన్ అయితే నాకు ఫస్ట్ ఫ్లోర్లో దొరికిందండి. ఎట్లాగో వాకింగ్ లేదు కాబట్టి ఇంకా నాకు ఫస్ట్ ఫ్లోర్ అయినా కూడా ఓకే, ఎందుకంటే ఎవరు రారు కాబట్టి నాకు ఇంకా పైన ఉన్నా కూడా ఓకే అండి, బడ్జెట్లో ఉంటుందనేసి నాకు ఈ షటర్ అయితే దొరికింది. చూడండి, ఈ షటర్ ఆల్రెడీ ఇక్కడ క్లాత్ స్టోర్ ఏదో ఓపెన్ చేసినట్టున్నారు. నాకు యూజ్ అయ్యే విధంగానే ఫర్నిచర్ కూడా ఉంది, దాన్ని కొంచెం మాడిఫై అయితే చేయాల్సి. చూడండి, నాకైతే మెయిన్ రోడ్లోనే దొరికింది. చాలా కన్వీనియంట్గా ఉంది నాకు ఇంటికి దగ్గరలో. ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది. ఇన్ని రోజులు కూడా నేను బయట షాప్ పెట్టింది, ఎందుకంటే నాకు లొకేషన్ దగ్గర ఉండాలి, ఇలా అన్ని ప్లాన్ చేసుకుని చేయాలనేసి నేను చాలా వెయిట్ చేశాను. నాకు చాలా దగ్గర లొకేషన్లో నాకు కంఫర్టబుల్గా ఉండే ప్లేస్లో మాత్రం నాకు ఈ షటర్ దొరికింది. చూడండి, ఇక్కడ మొత్తం అంతా కూడా ఆల్రెడీ వాల్ పేపర్ ఉంది, ఇంకా సీలింగ్ కూడా ఉందండి దీనికి. కానీ ఆల్రెడీ లైట్స్ అయితే లేవు, కొంచెం మనం మాడిఫై చేసుకోవాలి. చూస్తాను నేను బడ్జెట్లో నాకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కాకుండా ఉండేలాగా నేను ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలాగా వాకింగ్ లేదు కాబట్టి వర్క్ స్టేషన్ అంటే నార్మల్గా ఉన్నా సరిపోతుంది. కాకపోతే కొంచెం నీట్గా మన బడ్జెట్లో ఉండేలాగా ఇలా కొంచెం డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఇప్పటివరకు నాకు షాపు కానీ ఏది లేదు కదా. నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అండి, అంటే నాకంటూ ఒక బిజినెస్ ఉండాలి, నాకంటూ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక షటర్ ఉండాలి. అలా అని ఇంకా వాకిన్ అయితే పెట్టలేను, ఎందుకంటే ఆన్లైన్లో ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి వాకిన్ అనేది ఇంకా నాకు ఇప్పటికైతే కుదరదు. ఇప్పటివరకు అయితే నేను కటింగ్ చేసి టైలర్స్కి ఇచ్చేదాన్ని. నాకు డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ వాళ్ళకి పంపించడం, ఇదంతా కూడా నాకు లాంగ్ ప్రాసెస్ అవుతుంది. అలాగే కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వస్తుందండి. ఇలా స్టిచ్ చేయండి, అలా స్టిచ్ చేయండి అని వాళ్ళతో డిస్కస్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇంకా వర్క్ స్టేషన్ ఉంటే నా దగ్గరే మిషన్స్ ఉంటాయి, మాస్టర్ని కూడా నేను పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా నాకు వర్క్ అసలు ఈ బిజీలో అవ్వట్లేదండి, కటింగ్ చేయడం కానీ ఇదంతా కూడా అసలు పాసిబుల్ అవ్వట్లేదు. ఇంకా మాస్టర్ని కూడా చూద్దాం అనుకుంటున్నాను, మాస్టర్ని కూడా హెల్ప్ చేసుకుంటాను. అలాగే టైలర్స్ ఇంకా వర్కర్స్ అందరినీ కూడా ఇక్కడే పెట్టేసుకొని నాకు కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే మీకు డిజైన్స్ కూడా ఇంకెక్కువగా డిజైన్ చేయడానికి నాకు పాసిబుల్ అవుతుంది. అలాగే చూడండి, మీకు ఇక్కడ పార్టిషన్ లాగా వచ్చేసింది, పక్కన ఇంకో షటర్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి మొత్తం వాల్ పేపర్ ఆల్రెడీ ఉంది అండి. చూద్దాం, ఒకవేళ బడ్జెట్లో ఉంటే అయితే నేను ఈ వాల్ పేపర్ కూడా ప్లెయిన్గా ఉండడానికి ట్రై చేస్తాను. అలా వచ్చేసి ఆల్రెడీ వాల్ క్లాడింగ్ ఉంది, అంటే ఇక్కడ ఆల్రెడీ కౌంటర్ పెట్టినట్టున్నారు, అందుకే కొంచెం లుక్ బాగుండడం వచ్చింది. అలాగే ఇంకా నాకు సేఫ్టీ కూడా కావాలి కాబట్టి కొంచెం డస్ట్ ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి కొంచెం డస్ట్ కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ నేను గ్లాస్ డోర్ ఒకటైతే ఫిట్ చేద్దాం అనుకుంటున్నాను. అది చూస్తాను, నేను బడ్జెట్లో ఉంటే అయితే నేను
కంపల్సరీగా పెట్టిస్తాను. అలాగే సీలింగ్కి కొంచెం లైట్స్ అవన్నీ కూడా పెట్టాలి. చూడండి నీట్గానే ఉందండి మొత్తం కంప్లీట్గా. అసలు ఈ వర్క్ అంతా కూడా చేసే ఉంది. ఆల్రెడీ క్లాత్ స్టోర్ అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ మెన్స్ మ్యానిక్యూర్స్ ఉండడం వల్ల నాకు అర్థమైంది, అంటే స్టోర్ అనేసి నాకు అర్థమైంది. కొంచెం వుడ్ వర్క్ అయితే వాళ్ళు చేసుకున్నారు ఆల్రెడీ, కానీ కొంచెం మాడిఫై చేసుకోవాలి మనకు తగ్గట్టుగా. అలాగే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా నాకైతే మెయిన్గా మిషన్స్ ఇవన్నీ కావాలి కాబట్టి ఫస్ట్ అయితే బడ్జెట్ వాటికి పెడదాం అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ పార్టీషన్ వచ్చేసి ఇలా వచ్చిందండి, మనకి చాలా కన్వీనియంట్గా ఉంది. నాకైతే నేను ఇలా అనుకున్నాను, ఒకవేళ ప్లెయిన్గా షట్టర్ దొరికినా సరే దాంట్లో ఒక పార్టీషన్ చేసుకోవాలి, అలాగే ఒక ట్రయల్ రూమ్ లాగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా డ్రెస్సెస్ స్టిచ్ చేసినప్పుడు నేను ట్రై చేసుకోవాలి అంటే నాకు వెంటనే అవుతుంది కాబట్టి అలా ఉండాలనుకున్నాను. ఆల్రెడీ నాకు ఇలా సెట్ అయిపోయింది. ఈ షట్టర్ చూడగా నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఆల్రెడీ నాకు తగ్గట్టుగా ఉంది, ఆల్రెడీ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా దీనికి డోర్ అయితే లేదు, చిన్నగా ఏదైనా ప్లాన్ చేయాలి. చూడండి ఇదంతా కూడా వాల్ పేపర్ అనేది వచ్చింది. ఈ సైడ్ మాత్రం నార్మల్గానే ఉంది వాల్, కొంచెం ఇక్కడ మాత్రం చేంజెస్ అయితే చేయాలి. మొత్తం ఎలక్ట్రిక్ వర్క్ అయితే చాలా పెండింగ్లో ఉంది, అదొకటి. ఇంకా నేను గ్లాస్ ఫిట్టింగ్ ఇంకా ఇవైతే మ్యాండటరీగా చేయించాల్సి ఉంటుంది. జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ అంతా నీట్గా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ షాప్ రన్ చేసినట్టున్నారు. ఆల్రెడీ నీట్గా ఉంది, అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ పార్టీషన్ వచ్చేసింది. నేనైతే ఫ్యూచర్లో నేను ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, ఇప్పుడు నేను లాస్ట్ టైం వీడియోలో నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాను కదా, అప్పుడు నాకు వేరే వెండర్ దగ్గరికి పంపించడం, మళ్ళీ నా దగ్గరికి రావడం చాలా లాంగ్ ప్రాసెస్ అనిపించింది. అలాగే కస్టమైజేషన్ కానీ మీకు ఇంకా డిజైన్స్ ఎక్కువ కావాలి అన్నా కూడా మిషన్ నా దగ్గరే ఉంటే కొంచెం నేను ఎక్కువ డిజైన్ చేయడానికి వస్తుందండి. అందుకే కొంచెం నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అది కూడా కొంచెం బడ్జెట్లో ఉండి నాకు కన్వీనియంట్గా ఉన్న టైంలో నేను తీసుకుందాం అనుకుంటున్నాను. వెంటనే అన్నీ కాదండి, చిన్న చిన్నగా ఒక్కొక్కటి నేను స్టెప్ బై స్టెప్గా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మిషన్స్ మనకు ఒక మాస్టర్ ఉంటే మాత్రం సరిపోతుంది. అలాగే ఇక్కడ మనకి మిషన్ అయితే నేను ప్లాన్ చేసుకుంటున్నాను, ఇంకా సపరేట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే పక్కన వచ్చేసి ట్రయల్ రూమ్ కూడా ఉంది. చూడండి ఇక్కడ లోపల వచ్చేసి చిన్నగా ట్రయల్ రూమ్ లాగా వచ్చింది. చూడండి ఇక్కడ మనకి దీంట్లో ఒకవేళ మనము స్టోరేజ్ లాగా ర్యాక్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక ర్యాక్ కూడా పెడదాం అనుకుంటున్నాను. చాలా నాకు బాగా నచ్చిందండి, నాకు కన్వీనియంట్గా ఉంది. అలాగే బడ్జెట్లో అంటే ఆల్రెడీ ఫర్నిచర్ ఉంది కాబట్టి మనం ఇంకేం చేయించాల్సిన అవసరం కూడా లేదు. అలాగే వీటికైతే డోర్స్ లేవు, అది కూడా చూద్దాం. నేను బడ్జెట్లో ఉంటే అయితే ఈ డోర్స్ కానీ ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, ఓపెన్గా లేకుండా. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ వుడ్ వర్క్ ఆల్రెడీ చేయించింది కాబట్టి నేను దీనికి ఐరన్కి కానీ దేనికైనా యూజ్ చేయడానికి అవుతుంది. కొంచెం స్టోరేజ్కి అయితే మనం ప్లాన్ చేసుకోవాలి. ఓన్లీ ఇక్కడ మాత్రమే కబోర్డ్స్ ఉన్నాయి, ఇంకా ర్యాక్ కానీ ఏదన్నా కబోర్డ్ కానీ ఇక్కడ మనం ఫిక్స్ చేసుకుంటే స్టోరేజ్కి అయితే మనకి సరిపోతుంది. అలాగే మిషన్స్ కానీ కటింగ్ టేబుల్ కానీ ఇవన్నీ కొంచెం మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ టేబుల్ అయితే ఒకటి ఆల్రెడీ ఇందులో ఉందండి, దీన్ని కొంచెం మనం మాడిఫై చేసుకుంటే ఇది కటింగ్కి అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడైతే బడ్జెట్లో మనం ఇంకా కాస్ట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు, నాకు కన్వీనియంట్గానే ఉంది. ఈ టేబుల్ అయితే సరిపోతుంది, నేను కొంచెం నీట్గా చేసుకుంటే సరిపోతుందండి. ఇది లోపల సైడ్ నుంచి మనకి ఇక్కడ బయట నుంచి అయితే నీట్గానే వచ్చేసింది, మొత్తం వుడ్ వర్క్ లాగానే వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి కౌంటర్ లాగా అనిపిస్తుంది. ఇదైతే కటింగ్ టేబుల్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మిషన్స్ ఒకటి, అవి కూడా ఏ మిషన్ కొంటున్నాను, ఎలా కొంటున్నాను ఇవన్నీ కూడా మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో నాకు చాలామంది మేము బొటిక్ రన్ చేద్దాం అనుకుంటున్నాము, మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వండి, ఎలా స్టార్ట్ చేయాలి, బడ్జెట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అడుగుతున్నారండి. అందుకే ఇంకా నేను నా జర్నీ కూడా అంటే నేను ఎలా స్టార్ట్ చేశానని మీకు షేర్ చేసుకుంటే మీకు కూడా ప్లాన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఏ బొటిక్ అయినా సరే మీరు షాప్ కానీ ఏది రన్ చేయాలనుకున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఉంటుంది కదా. ఒకరి మీద డిపెండ్ అయ్యి మనం షాపు రన్ చేయడం అనేది కొంచెం రిస్కీ అండి. అందుకే చాలా వరకు చాలామంది ఏంటంటే మనము మాస్టర్ని బయట నుంచి తెప్పించుకొని టైలర్స్ని పెట్టుకొని డిజైన్ చేస్తుంటారు కదా, అలా చేయడం వల్ల కొంచెం రిస్కీ. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయినా సరే మనకి గ్యాప్ అనేది వస్తుంది, అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి చాలా మీద పడిపోతుంది. ఆల్రెడీ మీకు వర్క్ వచ్చి మీరు కటింగ్ చేయగలుగుతాము, ఒకవేళ స్టిచ్చింగ్ కూడా మేము చేయగలుగుతాము, కవర్ చేసుకోగలుగుతాము అనుకుంటే మీరు స్టార్ట్ చేస్తే మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతారు. ఎందుకంటే మనకి వర్క్ కూడా వచ్చి ఉండాలి. ఎందుకంటే మనము ఏదైనా ఫిట్టింగ్లో కానీ డిజైనింగ్లో కానీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటేనే అది ఇంకా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మనం వాళ్ళకి టైలర్స్కి కానీ మాస్టర్కి కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి అది ఆల్రెడీ వచ్చి ఉండాలి. ఏది ఎలా ఉంటే బాగుంటుంది అనేసి మనకి ఆల్రెడీ తెలిసి ఉంటేనే
వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. జస్ట్ మనం వాళ్ళ మీద డిపెండ్ అయిపోయాం అనుకోండి, వాళ్ళు ఎలా స్టిచ్ చేస్తే అలా ఇస్తాము. అది మనకి కస్టమర్కి వెళ్ళాక ఎలా ఉంటుందో కూడా తెలియదు. మనం మిడిల్లో ఉంటాం కదా, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, వీళ్ళకి ఏం వచ్చిందో తెలియదు. అప్పుడు ఫిట్టింగ్లో కూడా మనం ఏం హెల్ప్ చేయలేము. ఇంకా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, చాలా వరకు మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మనకు ఆల్రెడీ వర్క్ వచ్చి ఉంటే మాత్రం ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి, ఎంతో అంత అయితే మనం రన్ చేసుకోవచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్ మాత్రం చాలా తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఆల్రెడీ నాకు ఇక్కడ వర్క్ ఉంది కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను, కానీ నాకు సింపుల్గా షటర్ లాగా ప్లెయిన్గా ఉన్నా కూడా సరిపోతుంది, ఎందుకంటే మనకు వర్క్ ఒకటే జరుగుతుంది. అలాగే నాది ఆన్లైన్ కొంచెం వీడియోస్లో కొంచెం నీట్గా కనిపించడం కోసం నాకు బడ్జెట్లో ఇంకా ఉండేలాగా నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే వాల్ అంతా కూడా వైట్ కలర్లో వచ్చి కొంచెం ఇక్కడ అంతా ప్యాచెస్ లాగా వచ్చింది. దీన్ని కవర్ చేసి కొంచెం ఒక పెయింటింగ్ వేస్తే సరిపోతుంది. లైట్స్ ఒకటి ఫిట్ చేయాలి, అలాగే ఫ్యాన్స్, ఇంకా పెయింటింగ్ ఒకటే పెయింటింగ్ ఉంది. మిగతా అంతా కూడా రెడీగా ఉందండి. క్లీన్ చేసుకొని జస్ట్ మనము వచ్చేస్తే సరిపోతుంది. ఇంకా మిషన్స్ కొనాలి, అలాగే ఎంబ్రాయిడరీ మిషన్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు కస్టమైజేషన్కి చాలా ఈజీగా ఉంటుంది. నాకు టైం వేస్ట్ అవుతుందండి మధ్యలో నేను వేరే వాళ్ళకి పంపించడము, మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇలా డిజైన్ చేయండి, అలా డిజైన్ చేయండి, ఈ కలర్స్ కావాలి అని చెప్పడం, ఇదంతా కూడా నాకు చాలా టైం ప్రాసెస్ అవుతుంది. డిజైనింగ్కే చాలా టైం తీసుకుంటుంది. నేను ఈ మధ్య అయితే కటింగ్ కూడా చేయట్లేదు. ఇంకా మీరు చూస్తూనే ఉంటారు రీసెంట్ వీడియోస్లో అయితే అసలు డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయట్లేదండి, ఎందుకంటే నాకు లాంగ్ అయిపోతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవడం ఇదంతా కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా అందుకే నా దగ్గర ఆల్రెడీ వర్కర్స్ ఉంటే నాకు ఈజీ అవుతుంది. అందరూ ఒకే దగ్గర ఉంటారు కాబట్టి నేను జస్ట్ వచ్చి నేను వర్క్ చేసుకుంటే నాకు ఈజీ అయిపోతుంది. అలా అని నేను ఈ షటర్ తీసుకోవడానికి రీజన్, ఇంట్లో కూడా ప్లేస్ సరిపోవట్లేదు, అసలు స్టాక్ చాలా ఉంటుంది. ఇంట్లో అయితే నాకు ఇబ్బందిగా ఉంది. షటర్ ఉంటే అయితే నాకు ఈజీగా ఉంటుంది అనిపించింది, వర్క్కి ఈజీగా ఉంటుంది, ఇంకా డిజైనింగ్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఇంకా ఎక్కువ డిజైన్స్ మీకు అందించవచ్చు అనిపించింది. అలాగే చాలా మంది కస్టమైజేషన్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారండి, కానీ ఇక్కడ నేను ఒక్కదాన్నే వర్క్ చేస్తాను, అంటే డిజైనింగ్లో నేను ఒక్కదాన్నే వర్క్ చేస్తాను కాబట్టి ఏ డిజైన్ చేయాలన్నా కూడా నేను ప్రతిదీ ఆలోచించాలి, నేనే వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలి, టైలర్స్కి నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇదంతా కూడా చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది. అలాగే ఇప్పుడు కస్టమైజేషన్ అనేది ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజెస్ అనేది తీసుకుంటే నాకు చాలా టైం పడుతుందండి. ఇంకా అందుకే కస్టమైజేషన్ అయితే ఉండదు. స్టిచ్చింగ్ డ్రెస్సెస్ అయితే నేను చాలా వరకు సేల్ చేయడానికే ట్రై చేస్తాను, ఎంబ్రాయిడరీ కానీ ఇలాంటివన్నీ డిజైనింగ్ ఎక్కువ డిజైన్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఫ్యాబ్రిక్లో డిజైన్స్ అయితే చాలా చేశాను, చాలామంది సపోర్ట్ చేశారు. అలాగే ఫ్యాబ్రిక్స్తో పాటు నేను స్టిచ్డ్ డ్రెస్సెస్ కూడా చాలా వరకు మ్యాక్సిమం కుదిరినంత వరకు పెట్టానండి. అసలు ఇంత బిజీ టైంలో కూడా నేను కటింగ్ చేసి టైలర్స్కి ఇవ్వడం అసలు నాకైతే చాలా వర్క్ అయిపోతుంది. అసలు డైలీ ఎన్ని అవర్స్ మనం వర్క్ చేసినా కూడా సరిపోవట్లేదు. నాకు కొంచెం మాస్టర్స్ హెల్ప్ఫుల్గా ఉంటే మాత్రం నేను తప్పకుండా ఇంకా డిజైనింగ్ ఎక్కువ చేయడానికే ట్రై చేస్తాను. ఆల్రెడీ 2 వీక్స్ బ్యాక్ పెట్టిన జంగిల్ థీమ్ ఉంది కదా, దాని గురించి మాత్రమే 10 డేస్ వర్క్ అయిందండి. అసలు నేను చెప్పాలంటే చాలా రిస్క్ అనిపించింది. ఫస్ట్ టైం నాకు చాలా రిస్క్ అనిపించింది, ఎందుకంటే వర్షాల వల్ల వర్కర్స్ రాలేదు, ఇంకా నేను ఈ షటర్ వెతుక్కోవడం కోసము మళ్ళీ ఇంకా ఈ ప్లానింగ్లో ఉన్నాను కాబట్టి నాకు అసలుకి వర్క్ అయితే అసలు ముందుకు పోలేదు. ఇంకా చాలా టైం తీసుకుంది, ప్యాకింగ్స్ అయితే చాలా అయిపోయాయి. అలాగే ఆర్డర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అసలు ఇప్పటి వరకు లేని ఆర్డర్స్ అయితే చాలా వచ్చాయి, చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నేను స్టెప్ బై స్టెప్గా ఎదగాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంట్లో అయితే ఇంతవరకు చేశాను కదా, ఇప్పుడు షటర్ తీసుకున్నాను. అలాగే ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలని అనుకుంటున్నాను, మీకోసం ఇంకా డిజైన్స్ చేయాలని అనుకుంటున్నాను. కొత్తగా చాలా మందికి ఉంటుందండి, ఎక్కడైనా చూసినప్పుడు ఇలా కాదు, నాకు యూనిక్గా కావాలి, ఇంకా డిజైన్స్ కావాలి, అందరిలో స్పెషల్గా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరికి ఉండదు చెప్పండి, నాకు 10 మందిలో స్పెషల్గా ఉండాలని చాలా మందికి ఉంటుంది కదా. అలా ఉండేలాగా నేను యూనిక్గా చాలా మందికి చాలా డిజైన్స్ అందించాను. చాలామంది కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా బాగా ఎప్పుడు కూడా మీ డిజైన్స్ అన్నీ ఎక్కడ కూడా దొరకవు, అలాగే యూనిక్గా ఉంటాయి, చాలా డిఫరెంట్గా మీరు థింక్ చేస్తారు, అలాగే బడ్జెట్లో ఉంటుంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందని చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి, ఇలా సపోర్ట్ చేస్తున్నాను, మీ అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే లాస్ట్ వీక్ ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా లేట్గా పార్సిల్స్ వెళ్ళాయండి. ఇప్పటి వరకు అయితే నా దగ్గర 3-4 డేస్లోనే డెలివరీస్ అయితే అయ్యాయి, కానీ ఫస్ట్ టైం ఇన్ని ఆర్డర్స్, వర్కర్స్ రాకపోవడము, ఈ షటర్స్ తీసుకోవడం, ఇదంతా వర్క్ వల్ల
అసలు సరిగా రిప్లైలు కూడా ఇవ్వలేకపోయాము. అంతా వర్క్ చేసినా కూడా మాకు అసలు ఈ వర్క్ అయితే చాలా పెండింగ్లో ఉంది. ప్రతి ఒక్కరికి కూడా చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, వెరీ వెరీ సారీ అండి. చాలా లేట్గా రిప్లైస్ ఇచ్చాము, అలాగే లేట్గా పార్సిల్స్ వెళ్ళాయి. ఎందుకంటే రిప్లైలు ఇస్తూ వెళ్తూ ఉంటే మేము అడ్రస్ రాసుకోవడానికి కానీ ఇన్ని పార్సిల్స్ చేయడానికి కూడా చాలా డిలే అయిపోతుంది. అందుకే రిప్లైస్ అనేది కొంచెం పెట్టేశాము. ఓన్లీ పార్సిల్స్, ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ ఉందనేసి ఫస్ట్ అయితే పార్సిల్స్ వెళ్ళిపోవాలి మన దగ్గర నుంచి అనేసి ఫస్ట్ అయితే పార్సిల్స్ అయితే చేసేసాము. అందరికైతే టైంకి అయితే రీచ్ అయిపోయాయి. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, డెలివరీ అయిన ప్రతి ఒక్కరు కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందని సాటిస్ఫై అయ్యారు. మళ్ళీ ఇలా రిపీట్ కావద్దని ఇంకా కూడా ట్రై చేస్తున్నానండి, ఎందుకంటే నాకు కూడా వర్కర్స్ చాలా మంది అవసరం ఉంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే ఇంకా ఎక్కువ మంది కావాల్సి వస్తుందండి. ఇంకా వర్కర్స్ కావాలి, అలాగే టైలర్స్, ఇంకా మాస్టర్ కూడా మంచిగా ఉంటే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఒకదాన్ని నేను చేసుకోలేకపోతున్నాను, అన్నీ చూసుకోవడం నాకు అసలు చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఈ వీక్ మాత్రం చాలా సఫర్ అయ్యాం. ఈ పార్సిల్స్ అనండి, ఈ వర్క్ అనండి, ఇవన్నీ కూడా నాకు చాలా వర్క్ అయితే ప్రెషర్గా ఉంది. అందుకే వీడియోస్ కూడా 10 days గ్యాప్ ఇచ్చాను. ఇదంతా కూడా ఉంది కాబట్టి ఒక 10 days నేను వీడియోస్కి కూడా గ్యాప్ ఇచ్చాను. ఇంత వర్క్లో కూడా నేను ఏం డిజైన్ చేయలేకపోతున్నానండి. ఇంత వర్క్ ఉండేసరికి నాకు అసలు మైండ్ కూడా పనిచేయట్లేదు. ఏ డిజైన్ చేయాలి, ఏ ఫ్యాబ్రిక్స్ పెట్టాలి, నెక్స్ట్ డిజైన్స్ ఏంటి అని కూడా అసలు ఆలోచన కూడా రావట్లేదు. అందుకే ఒక 10 days కొంచెం రెస్ట్ తీసుకొని ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే నాకు కూడా కొంచెం గ్యాప్ దొరుకుతుంది. నెక్స్ట్ వీడియోస్కి కూడా నాకు హెల్ప్ అవుతుంది అనేసి కొంచెం గ్యాప్ తీసుకున్నాను. వెరీ వెరీ సారీ అండి. చాలామంది వెయిట్ చేశారు, చాలామంది మెసేజ్ పెడుతున్నారు, అసలు మీరు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, ఎనీ ఇష్యూ, మేము ఏమైనా హెల్ప్ చేయాలా, మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? నేనైతే హెల్తీగానే ఉన్నాను, హ్యాపీగానే ఉన్నాను. కాకపోతే ఈ వర్క్ వల్ల కొంచెం వర్కర్స్ వీళ్ళందరూ లేకపోవడం వల్ల నేను కూడా ప్యాకింగ్ చేయాల్సి వచ్చింది. అలాగే ఇంకా చాలా వర్క్ అయిపోయిందండి. దానికి తోడు టైంకి వాట్సాప్ కూడా బాగా ఇష్యూ వచ్చిందండి. దానివల్ల నేను రిప్లై ఇద్దామన్నా కూడా అసలు ఓపెన్ అవ్వలేదు. ఓన్లీ అడ్రస్ చెక్ చేయడం కోసం మాత్రమే ఓపెన్ చేసాం. కానీ చాలామంది తిట్టుకొని ఉంటారు, అసలు ఇన్ని మెసేజెస్ పెడుతున్నా రిప్లై ఇవ్వలేదు ఏంటి అని చాలామంది తిట్టుకొని ఉండొచ్చు. కాకపోతే అన్ని మెసేజెస్ పెట్టి కూడా లాస్ట్కి ఫ్యాబ్రిక్ చూసాక ఫుల్ సాటిస్ఫై అయ్యారు. చాలా థ్యాంక్స్ అండి. లేట్గా వచ్చినా పర్లేదు కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇంకోసారి అయితే ఇలా రిపీట్ కావద్దని నేను చాలా ట్రై చేస్తున్నాను. ఎప్పటికప్పుడే డిస్పాచ్ కావడం, ఇప్పటివరకు అయితే ఎప్పుడు కూడా ఇష్యూ రాలేదు. ఇదే ఫస్ట్ టైం అండి నాకు ఇలా, అంటే ఇన్ని ఆర్డర్స్ రావటము, పార్సిల్స్ లేట్ అవ్వడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఇంకా ఇప్పుడు కూడా అలా రిపీట్ అయితే అవ్వదు, ఎప్పటికప్పుడు డిస్పాచింగ్ అయితే అయిపోతుంది. వర్కర్స్ని కూడా ఎక్కువగా హైర్ చేసుకుంటున్నాను, దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బిజినెస్ అనేది రోజు రోజుకి చాలా పెరిగిపోతుందండి అసలుకి. ఎందుకంటే మౌత్ టాక్ వల్లనే చాలా పెరిగిపోయింది. ఒకటి తీసుకున్నారనుకోండి, వాళ్ళకి నచ్చితే సేమ్ పిన్ కోడ్తో ఒక 5-6 ఆర్డర్స్ అయితే మినిమం ఉంటున్నాయి. అదే వీడియోలో సేమ్ ప్రోడక్ట్కి ఒక 5-6 ఆర్డర్స్ దగ్గర అడ్రస్లోనే వస్తున్నాయండి. చాలా థ్యాంక్స్. అలా మీరు బాగుందని చెప్పడము, వాళ్ళందరూ మళ్ళీ పర్చేస్ చేసి హ్యాపీగా ఫీల్ అవడం అంతా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ సక్సెస్ అంతటికి కూడా మీరందరు కారణం అండి. అలాగే ఇంకా నెక్స్ట్ నేను ఏం మిషన్ కొన్నాం అనుకుంటున్నాను అవి కూడా మీకు అంతా డెమో ఇస్తానండి. ఎందుకంటే ఎవరికి కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అందరూ కూడా బిగినర్సే కదా, డైరెక్ట్ బిజినెస్ చేసి రెడీగా అన్నీ ఉంటే ఏదో కౌంటర్ దగ్గర కూర్చోవడం ఇలా ఏమి ఉండదు. ప్రతి ఒక్కరు కూడా అన్నీ స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. ఒక్కొక్కటి మనమే ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటివి తీసుకోవాలి, మిషన్స్ అయినా కూడా వర్కర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా కొంచెం ప్లాన్ చేసుకొని కొంచెం టైం తీసుకొని అయినా, ఇది అసలు చెప్పాలంటే ఈ స్వెటర్ లాస్ట్ మంత్ తీసుకున్నాను. 1 month నుంచి ఖాళీగా ఉంచాను. ఎందుకంటే శ్రావణ మాసంలో నేను ఓపెన్ చేయాలి, ఎందుకంటే పూజ ఉంటుంది మనకి, శ్రావణ మాసంలో బాగుంటుంది అనేసి నేను 1 month ఖాళీగా ఉంచాను. ఇది మొత్తం ప్లాన్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది అనేసి నేనైతే టైం తీసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేయాలి. ఈరోజు అయితే నేను ఎలక్ట్రీషియన్ వర్క్ స్టార్ట్ చేపిద్దాం అనుకుంటున్నాను. వర్కర్స్ అయితే ఇప్పుడు వస్తారు. ఇంకా లైట్ ఫిట్టింగ్ కానీ మనకి అక్కడ ఎంసీబీ బాక్స్, ఇంకా కొంచెం రిపేర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయి ఆ తర్వాత పెయింటింగ్ కానీ ఇంకా క్లీనింగ్ కానీ ఆ తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్కటి కూడా మీకు స్టెప్ బై స్టెప్గా ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా మీకు చూపిస్తాను. ఇంతే అండి. ఇప్పటికైతే నేను ఒక పెద్ద స్టెప్ వేస్తున్నాను. నా ఓన్గా నేను ఎవరు సపోర్ట్ లేకుండా నా ఓన్గా నేను ఒక బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. కాకపోతే ఇంట్లో ఉంది కాబట్టి ఎంతైనా ఇంట్లో ఉంది అనేది ఉంటుంది, మనకి అంత ప్రెషర్ అయితే ఉండదు. ఇప్పుడు మనం బయట షటర్ తీసుకున్నాం అనుకోండి, రెంట్ కడుతున్నాము, వర్కర్స్ రావాలి, ఇదన్నీ టైం టు టైం కావాలి, ఇవంతా కూడా మన మీద చాలా ప్రెషర్ ఉంటుంది, బాధ్యత అనేది ఒకటి ఉంటుంది కదా. అలాంటిది నేను ఒకటి తీసుకోబోతున్నాను. దానంతటికి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ మీకు వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గానే ఉంటాయి. అలాగే చాలామందికి డిజైనింగ్ కానీ ఇలాంటి ఐడియాస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.